చిన్న ఏం పేరు? రమేష్ సార్ నా పేరు. రమేష్. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్కి ఏం అప్లై చేయలేదా? చేసాం సార్ అప్పుడు పోలీస్కి ఒకటి ప్లస్ మన అది అడవి అదే ఉంటుంది ఫారెస్ట్ రెండు కూడా రాలేవా? రాలేదు, రిజల్టే రాలేదు ఫారెస్ట్ ఆఫీసర్. ఎందుకు రాలేవు అనుకుంటున్నావు? ఎందుకంటే వాళ్ళు రిక్వైర్మెంట్ ఇవ్వలేరు, అందుకే ఇవ్వలేదు. అంటే అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకుంటున్నావా? ప్రభుత్వ నిర్లక్ష్యమే సార్. అంటే ఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ లో? టీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడైతే మాకు అలాంటి ఆలోచన ఏం లేదు. రాజకీయ పరంగానే ఎదుగుదామని చూస్తున్నాం, కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, కానీ అది కూడా అంతే మాత్రమే ఉన్నట్టు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాటలు నమ్మచ్చు అంటావా? అస్సలు నమ్మలేం సార్. అలాగే ఎందుకు అట్లా? ఎందుకు నీ డౌట్ ఇట్లా? అట్లా డౌట్ ఎందుకు లేదు సార్. ఒక 60 సంవత్సరాల నుంచి పరిపాలించినప్పుడు వాళ్ళ చేతులు ఉన్న పనులు ఏవి చేయలేదు. ఈ రోజు స్మార్ట్ ఫోన్ అనేది జీవితం, ప్రపంచం అనేది అయింది. వాళ్ళ చేతిలో ఉండే అది చేద్దాం అనేది, కానీ చేయలేరు. అమెరికా అనేది అప్పటి నుంచి వాళ్ళ 60 సంవత్సరాలు పరిపాలించినప్పటి నుంచే ఏమంటారు డెవలప్డ్ కంట్రీ ఉండే. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మన దగ్గరకు వచ్చి చేసేది ఉండే. అలాంటిది ఈ రోజు మనము వాళ్ళకే టెక్నాలజీ నేర్పే స్థాయికి ఎదిగినాం ఈ 10 సంవత్సరాలలో. మనము యూపీఐ అనేది కానీ ఏదైనా చూడండి సార్, ప్రపంచమే పనులు తగ్గేసినాయి ఫోన్ రావడం వల్ల. వాళ్ళ చేతులు ఉండే వాళ్ళు, కానీ వాళ్ళు చేయలేదు, ఏది చేయలేదు ప్రజలకు. అంటే ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంటో చేయదు సార్. జనాలు ఎలా నమ్మిందో తెలియదు, కానీ చేయదు. వాళ్ళతో ఏవి కావు సార్. ఫ్రీ ఇస్తామంటే ఏది కాదు సార్. మన ఫ్యామిలీలో మనం ఒక నెల పని చేయకపోతే ఫ్యామిలీ గడవది. అలాంటిది ప్రజలకు అన్ని ఫ్రీ ఇస్తా అంటే ఏడికెళ్ళైతే సార్. ఫ్రీ అనేది ఏది అనద్దు, కాకపోతే ఆ ఫ్రీ ప్లేస్లో వాళ్ళకు మనం ఏం చేస్తే వాళ్ళంతలో వాళ్ళు పైసలు సంపాదించుకుంటారో అనేది నేర్పాలి తప్ప ఏది ఫ్రీ ఇవ్వకూడదు, ఏది కూడా. అంటే ప్రజలను మభ్య పెడుతున్నారు అంతే. సోమరిపోతులను చేస్తారు, చేయదు కూడా. వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో అలాంటి స్కిల్స్ నేర్పియాలి తప్ప ఏది ఫ్రీ ఇవ్వదు. బస్ అనేది కానీ ఏది కూడా. అంటే రాజకీయ నాయకులు తప్పంటావా, ప్రజలు తప్పంటావా? రాజకీయ నాయకులది తప్ప అనలేము సార్. వాళ్ళు ఎన్నో అంటారు, అవన్నీ మనం నమ్మకూడదు. ప్రజలు ఈ రోజు ఫోన్ చేతులు ఉండడం వల్ల ప్రతి విషయం వాళ్ళ చెవున పడుతున్నాయి. అప్పుడైతే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏది వాళ్ళకి తెలియదు, టెక్నాలజీ మనం చేసే పనులు వాళ్ళకి తెలియదు అని జాబ్ పెట్టుకోరు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత ప్రతిదీ రైతు కానీ ఏ చిన్నోళ్ళు కానీ ఆ రోజు ఒక జీబీ కొనాలంటే 100 రూపాయల వరకు ఖర్చు చేయాల్సింది సార్. ఈ రోజు 2 GB ఇంట్లో కూర్చొని ఖర్చు చేస్తున్నాము. వాళ్ళంతా పూర్తి చేసారు కాబట్టి దేశం అంతా పూర్తి ఉంది, కానీ ఫ్రీ ఇవ్వద్దు. ఈ రోజు వరకు కూడా మొన్న మేనిఫెస్టో వీడియోలు చేసిరు బీజేపీ వాళ్ళు, ఏదైనా ఫ్రీ అని చెప్పిరా సార్? అందులో బీజేపీ వాళ్ళు చెప్పరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. అట్లా ఫ్రీ అనే వాళ్ళని అసలు నమ్మకూడదు. అంటే ఫస్ట్ మనం ప్రజలు కూడా మోసపోవద్దు, నమ్మొద్దు కూడా. అసలు నమ్మొద్దు. వాళ్ళు ఏ పరంగా మాట్లాడుతారు, వాళ్ళు ఓట్లేసిన. ఇప్పుడు మాక్సిమం మన ఏమంటారు సార్, మామూలుగా కౌలు రైతులు కానీ రైతులు కానీ ఉంటారు కదా, 2 acres 3 acres ఉన్న వాళ్ళు మాక్సిమం లోన్లు తెచ్చుకోరు సార్. 12-15 ఎకరాలు ఉన్న వాళ్ళే తెచ్చుకుంటారు ఎక్కువ లోన్లు. మా ఎన్ని సార్ 60,000 ఇస్తారు నాకు తెలిసి. ఒక 3 ఎకరాలు ఉన్న వాళ్ళు 60,000. మళ్ళీ ఎక్కువ తెచ్చుకుంటే నా భూమి గుంజుకోతే మా భయంతో తెచ్చుకోరు అసలు రైతులు. ఆ రైతు రుణమాఫీ కూడా నువ్వు 60,000 62 లక్షలు అంటున్నావు, తెచ్చుకో పొర్రి. మొన్ననే చేసిగా తెచ్చుకోపోరు అన్నావు, మరి ఈ రోజు వరకు గతి లేదు. మరి ఎందుకు లేదు? మేము తెచ్చుకోకుండా సరే, నువ్వు ఎవరికో మళ్ళా ఏమంటారు 12-15 ఎకరాలు ఉన్న వాళ్ళకే చేస్తావు మాకు తెలుసు, కానీ మరి అది కూడా ఎందుకు చేయలేవు? వాళ్ళు 12-10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు వాళ్ళు ముంచేసి నడుస్తుంది, కానీ మనం మాత్రం ముంచేసి నడవదు. 60,000 కూడా కట్టించుకుంటారు. 60,000 వేసి 1,20,000 రూపాయలు గుంజుకుంటారు రైతుల దగ్గరికి, కానీ వాళ్ళతో మాత్రం గుంజుకోరు కాదు వాళ్ళతో. మొత్తం మీద ఇప్పుడు మనకు స్టేట్ లో బీజేపీ వస్తే బెస్ట్, కాంగ్రెస్ వస్తే బెస్ట్? స్టేట్ లో కదా, సెంట్రల్ లో బీజేపీ సార్. బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటది. వాళ్ళు ఏ పొగడలకు పోరు, చెప్పకుండానే చేస్తారు అన్ని. ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే ఉచిత హామీలు ఇవ్వరు, అసలే ఇవ్వరు. నువ్వు ఓటు వేయకున్నా సరే వాళ్ళకి, కానీ ఫస్ట్ నీకు అది ఫ్రీ ఇస్తా. ఇది మొన్న కూడా మన ఇది స్టేట్ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏది ఫ్రీ చెప్పలేదు సార్. ఎడ్యుకేషన్ ప్లస్ వైద్య, అదే మన హాస్పిటల్. ఒక పేదవాడు మునిగేది ఈ రెండిట్లనే సార్. ఈ ఎడ్యుకేషన్ ఇవి 2 ఫ్రీ ఉంటే ఎవడైనా పై స్థాయికి వచ్చేస్తాడు ఆటోమేటిక్ గా. ఈ ప్రైవేటీకరణ అనే స్కూల్ అన్ని తీసేయాలి. మోడల్ స్కూల్స్ కానీ ఇవి మంచి స్కూల్స్ గవర్నమెంటే నడపాలి. మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే, మంచి వైద్యం ఇప్పిస్తే, హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్. వాస్తవానికి కేసీఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం బెటర్గా పనిచేసినాయి సార్. బెటర్ అంటే చాలా బెటర్ చేసినాయి. ఒకటి వాటర్, వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు. కేసీఆరే ఉంటుండేమో, కానీ
ఇక ఆయన బ్యాట్ లాగా అది ఏమో ప్రజలు ఇక ఏముంది కేసీఆర్ కూడా ఉంటుండే కానీ ఆయన కూడా ఉచిత హామీలు బాగానే ఇచ్చి ఆగమైపోయింది. అట్లా మన ఇప్పుడు నేను ఒక 1200 రూపాయలు సంపాదిస్తాను అనుకో సార్ ఒక రోజుకి. ఓకే. నా ఖర్చులు ఒక 500 ఉండాలి. అట్లా కాదని 1500 ఉంటే నా ఫ్యామిలీ నడవది, అప్పుల పాలైతే. అలాంటిది స్టేట్ కి ఇష్టం వచ్చిన ఫ్రీలు ఇచ్చుకుంటా ఎడికెళ్ళి నడుస్తుంది సార్. కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ లో ఇప్పుడు ఉచిత హామీలు బాగా పెడుతారు. ఈ ప్రజలు దాన్ని నమ్మచ్చంటవా నమ్మదంట? ఉచిత హామీలు అన్న ప్రభుత్వానికి అసలు ఓటేయదు. ఏదైనా సరే ఉచిత మీది ఇస్తా అన్నోనికి ఓటేయొద్దు, అని ఇంటి ముంగడు కూడా రానియొద్దు. ఓటే అంటే అది ప్రాణానికి ముప్పు అంటారు. ముప్పు. నేను అండగా సింపుల్ గా సార్, మన ఫ్యామిలీలా మనకు 1200 రూపాయలు ఇన్కమ్ ఉంటే నువ్వు 1300 రూపాయలు ఖర్చు చేసుకుంటే రోజుకు నీకు 100 రూపాయలు అప్పు ఎక్కుతుంది నీ నెత్తి మీద. అలాంటిది నీకు అన్ని ఫ్రీ ఇస్తా అంటే ఎడికెళ్ళి అయితే చెప్పు? కాదు, నడవది. ఇప్పుడు ఉచిత హామీలు ఇస్తున్నాడు, ఇంట్లోకి వెళ్ళి కదా. అదే ఇంట్లోకి వెళ్ళి మన మీదనే కదా ట్యాక్స్ రూపంలో దొబ్బేది, మళ్ళా మన మీద పడుతుంది కదా. ప్రధాన అంశం ఏంటంటే ఈ మహిళలకు బస్సు ప్రియత ఏదైతే అన్నాడో నెలకు 100 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇంతకుముందు కేసీఆర్ కూడా దాని గురించి ఎన్నోసార్లు పోరాడిండు. ఆర్టీసీ నష్టం ఉందని చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి ఉచిత ప్రయాణం ఎట్లా చేపిస్తుండు? ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? మనమే భరించాలి సార్. నాకు తెలిసి ఇంతకుముందు మా అన్నది కరెక్టే సార్. ఒక ఎడ్యుకేషన్ పిల్లలకు మాత్రం ఫ్రీ పెట్టేది ఉండే. నువ్వు తగ్గేనుంటి చార్జెస్ తగ్గేనుంటి, నీకు అంత ప్రేమ జనాల మీద ఉంటే 15 రూపాయలు ఉన్న తాడ 7 రూపాయలు 10 రూపాయలు తీసుకొని ఉంటాయి. కానీ మొత్తం ఫ్రీ అంటే ఎడికెళ్ళి అవుతుంది, ఎడికెళ్ళి నడుస్తుంది. మన బండి మన పెట్రోల్ పోయించుకోకపోతే నడుస్తుందా బండి? అవన్నీ నమ్మదు సార్, జనాలు నమ్మొద్దు. ఫస్ట్ జనాలకు రావాలి సార్. ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ 10 సంవత్సరాల నుంచి ఇంకా జనాలు ఆ ఉచిత హామీలకు అలవాటు అవుతారు. అట్లా కావద్దని నా నివేదన. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఇది ఏ రూట్ అంటారు దీన్ని? ఇది చెగుంట రామంపేట చేగుంట రామపేట రూట్ లా ఇంతకు ముందు ఈ ఉచిత హామీలు లేకముందు సుమారు 10 బస్సులు నడుస్తున్నాడు. ఇప్పుడు ఒకటే బస్సు నడుస్తున్నారు. వాస్తవమే సార్. ఒక ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుండే. ఈ రోజు గంట అయినా ఒక బస్సు రాదు. ఎందుకట్లా మరి? అంతే, ఉచితాల కానీ కదా, వాళ్ళు ఓనర్లు నడపాలి కదా బండి. పాపం వాళ్ళకి బిల్లు రావాలి కదా. వాడే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పోయలేడు కదా సార్ డీజిల్ మిజిల్. మరి వాళ్ళకి కూడా బిల్లు రావాలంటే బస్ ఎడికి వెళ్ళి నడిపిస్తారు. సూపర్ లెగ్జర్ ఏదో పెట్టి దాంట్లో డబ్బులు అనేది ఎక్కువ కూర్చున్నాడు. 6 పనులు ఉన్నాయి. వాస్తవమే సార్. ప్రైవేట్ బస్సులు ప్లస్ ఈ డీలక్స్ లగ్జరీలు వీళ్ళు నడుపుతారు. కానీ ఎవరు ఎక్కుతారు సార్? సన్న జనాభా ఎక్కుతారు. అంటే ఇంతకుముందు 10 బస్సులు 2 బస్సులు చేశారు కాబట్టి మళ్ళీ మనం ఎమర్జెన్సీ పోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ బస్సులు ఎక్కవలసిందే. మేము ఇన్నే కూర్చుంటాము, రోజుకో గొడవ వినిపిస్తా ఉంటది ఆ బస్సులలో. ఆడవాళ్ళు కొట్టుకునే బస్సులు లొల్లి మొత్తం సీట్ల గురించి. ఉచిత బస్సు ఉచితం అంటే అది ప్రాణానికి ముప్పు. ఉచితాలకు ఎవ్వరు పోవద్దు సార్. మెయిన్ జనాలు నమ్మద్దు. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు ఒక ఎడ్యుకేషన్ స్టూడెంట్ గా? ఒక ఎడ్యుకేషన్ స్టూడెంట్ గా నేను ఒకటే చెప్తున్నా, ఏది ఫ్రీ అనకండి సార్. మీతో అయ్యే పని చెప్పండి. ఒక ఎడ్యుకేషన్ ప్లస్ వైద్య రెండే ఫ్రీ చేయండి. ఎవరి పని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ పరంగా డెవలప్ చేయండి తప్ప నేను అది ఫ్రీ ఇస్తా ఇది ఫ్రీ ఇస్తా అని నమ్మకండి. నమ్మే స్థాయిలో లేరు. కానీ ఇంకా జనాభా ఇంత ఎడ్యుకేషన్ పరంగా కొంచెం డెవలప్ కాలేరు కాబట్టి ఇంకా మీ మాటలు నమ్ముతారు. అదే ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండి మంచి ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చులు అందిస్తే అందరు ఎడ్యుకేషన్ అవుతారు. మిమ్మల్ని ఎవరు నమ్మరు. తర్వాత నువ్వు ఫ్రీ అన్నా కానీ ఎవరు నమ్మరు. ఈ 6 గ్యారెంటీల గురించి మీరు ఏం చెప్తారు? నాకు తెలియదు సార్ ఆ 6 గ్యారెంటీల గురించి. నాకు ఏ గ్యారెంటీ వద్దు, కానీ వైద్యం ఫ్రీ అయితే చాలు. అంతే. నువ్వు ఫస్ట్ పెద్ద పీఠం వీటికి వేయాలి. ఇవి ఫ్రీ అన్నా కానీ ఎవరు ఇయ్యారు సార్. ఏడికెళ్ళి ఇస్తాడు చెప్పు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు ఏమి? అదే మరి నీ కొడంగల్కి ఎన్నో వేల కోట్లు ఎత్తుకుపోయినా ఉంటావు. మరి అన్ని నియోజకవర్గాలకి మరి అవే కోట్లు చూద్దాం. మేము కూడా డెవలప్ అవుతాం కదా. నువ్వు సీఎం అయినావు అని, నువ్వు కేసీఆర్ సీఎం అయినా ఆయన ఊరిని ఇద్దరు డెవలప్ చేసుకుంటే మరి మేమేడికి పోవాలి? మరి మా పైసలు తీసుకొని మీ ఊర్లో పెట్టుకుంటే ఎట్లా? అంటే మీ మూట వరకే పని చేయము. ఇక స్పెషల్ ఫండ్స్ అని నీ నియోజకవర్గానికి ఎత్తుకోతే మరి మేమెట్లా బతకాలి? అంటే వాళ్ళు అనేది ఏంటంటే మాది మా ఇష్టం అన్నట్టు కాకుండా ప్రజలందరికీ ఏదైనా పని చేయాలి సార్. వాళ్ళ సొంతంగా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. అవును, నువ్వు రాష్ట్రం అంటే మొత్తం ఒకటే కదా. నీ నియోజకవర్గానికి ఎంత ఇస్తున్నావు మేము కూడా అదే అడుగుతున్నాం. అదే మాకు కూడా మేము కూడా ఓట్లేసినాం కదా. అంతే కదా. మరి మా మెదక్ నుంచి నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఒకటే టీఆర్ఎస్ వాడు ఉన్నాడు. మొత్తం మీ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా. మాకు కూడా అంతే పంపియు.